అన్న నిల్చోండి. బీజేపీ గుర్తుందా? గుర్తుంటే ఓకే. ఆశా అశోక్ అండి, కమలా హాస్పిటల్ నుంచి. సో మాకు ఇక్కడ మేడిపల్లిలో ఈ ఆర్వీ ఫౌండేషన్లో ఇక్కడ మాకు అవకాశం ఇచ్చినందుకు మీకు చాలా ధన్యవాదాలు. ఎందుకంటే ఇప్పుడు సీజనల్ వ్యాధులు చాలా ఎక్కువ వస్తున్నాయి. అండ్ అలాగే నేను గైనకాలజిస్ట్. సో ఇక్కడ మనకి ఏంటంటే లేడీస్కి ఇప్పుడు చాలా అవేర్నెస్ అనేది స్క్రీనింగ్ గురించి కానీ ఇన్ఫర్టిలిటీ గురించి కానీ అన్నిటి గురించి ఇక్కడ అవేర్నెస్ కల్పించడానికి వాళ్ళకి అన్ని రకాలుగా ఇబ్బందుల నుంచి లేడీస్ అనేది ఒక ఇంటికి చాలా మూలం కాబట్టి వాళ్ళ ఆరోగ్యం పట్ల వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవడానికి మా వంతుకు మేము సహకారం చేయడానికి ఇక్కడికి వచ్చాము. మాకు ఈ అవకాశం వచ్చిన ఇక్కడ ఆర్మీ ఫౌండేషన్ అభ్యర్థులకి అండ్ మీడియా అందరికీ కూడా ధన్యవాదాలు. నెక్స్ట్ మా యొక్క ఆర్వీ ఫౌండేషన్ అధినేత రవి గారికి, అలాగే కాలనీ అసోసియేషన్ సభ్యులకి, లోకల్ కార్పొరేటరు ప్రతినిధులందరికీ ధన్యవాదములు. అలాగే మా మీడియా మిత్రులందరికీ. సో మేము కమలా హాస్పిటల్ పెట్టి 6వ సంవత్సరం అయిపోతుందండి. ఈ మంత్ 6 సంవత్సరాలు అయిపోతుంది. మీ యొక్క సహాయ సహకారాలతో మన యొక్క హాస్పిటల్లో అత్యాధునిక సదుపాయాలతో ఈ నవేడేస్ ఉండే ఏదైతే సీజనల్ వ్యాధులకు కావాల్సిన పరికరాలతో, అలాగే సంతానోత్పత్తి గురించి ఏర్పడే ఉత్పత్తులకి వాటికి కావాల్సిన ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్ కూడా మన హాస్పిటల్లో వసతులతో ఉన్నాయని చెప్పేసి చెప్పడానికి ఆనందంగా ఉన్నదండి ఈ శుభ సందర్భంగా. సో ఈ యొక్క అవకాశాన్ని మాకు రవి గారు ఇచ్చినందుకు, అలాగే మా అధినాయకులందరికీ వన్స్ అగైన్ థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ. ఓకే, ఈరోజు మారుతినగర్ 17వ డివిజన్లో ఆర్వీ ఫౌండేషన్ చైర్మన్ గారు హిమపుత్రి రవి, అదేవిధంగా కమలా హాస్పిటల్ యాజమాన్యం జాయింట్గా నిర్వహిస్తున్న హెల్త్ క్యాంప్ ఏదైతే ఉందో, ఇప్పుడు ఈ సీజన్కి అనుకూలంగా ముందే గమనించిన ఆర్వీ ఫౌండేషన్ గత 10 సంవత్సరాల్లో నాకు తెలిసినంత వరకు 3-4 సంవత్సరాల నుంచి పేదల పక్షాన సేవా దృక్పథంతో ఆర్వీ ఫౌండేషన్ వేసవి కాలంలో చలివేంద్రాలే కావచ్చు, హెల్త్ క్యాంపులే కావచ్చు, గత 3-4 సంవత్సరాల నుంచి వేగవంతంగా స్థానికంగా ఉన్న ప్రజలకు ఎప్పటికప్పుడు సమస్యలని పరిగణలోకి తీసుకొని వాటిపైన పనిచేస్తున్న సేవా దృక్పథం పనిచేస్తున్న ఆర్వీ ఫౌండేషన్ చైర్మన్ గారికి, అదేవిధంగా వారి బృందానికి ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా ఈరోజు కమలా హాస్పిటల్ కూడా ఒక సర్వీస్ మోటోతోటి హెల్త్ క్యాంప్ నిర్వహిస్తున్నది. వారి బృందానికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు ఈ మారుతి నగరం ప్రాంతంలో ఏర్పరిచిన ఈ క్యాంప్కి వచ్చిన వారికి పేరున ధన్యవాదాలు చేస్తున్నాను. ఈరోజు కూడా ఏదైతే ఫిర్యాదుగూడ కార్పొరేషన్ ఉన్నదో దాంట్లో ప్రజలకి అందుబాటులో ఉంటూ ప్రతి క్షణము ప్రజల దగ్గరకు వచ్చి సేవ చేస్తున్న ఈ కమలా హాస్పిటల్ యాజమాన్యానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాము. మా ఆర్వీ ఫౌండేషన్ ద్వారా గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఇలాంటి వైద్య శిబిరాలు పెట్టడం జరిగింది. ప్రతిసారి వీళ్ళు కమలా హాస్పిటల్ కానివ్వండి, అలాగే మా పార్టీ నాయకులు, అలాగే ఏదైతే మారుతి నగర్ కానివ్వండి 17th వార్డులో అన్ని కాలనీ ప్రెసిడెంట్లు కూడా సపోర్ట్ చేయడం, అలాగే ప్రజలందరూ కూడా వచ్చి పెద్ద ఎత్తున చూపించుకోవడం చాలా సంతోషకరం. ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు ఈ వర్షాకాలాన్ని ఉద్దేశించుకొని
ఈ డెంగ్యూ జ్వరాలకి బారిన పడకుండా ముందే అవగాహన సదస్సు పెట్టడం చాలా మంచి పరిణామం. ఇదంతా కూడా ప్రతి ఒక్కరు కూడా ఫిర్జాదిగూడ కార్పొరేషన్లో అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలనేసి అదే ధ్యేయంతో మేము ఇలాంటి శిబిరాలు పెట్టాల్సి వస్తున్నది. ఇంకా అన్ని కాలనీలలో కూడా ప్రతి ఆదివారం ఒక్కొక్క క్యాంపు పెట్టి అందరికి అవేర్నెస్ తీసుకుని వచ్చి అందరు ఆరోగ్యంగా ఉండేలాగా మా ప్రయత్నం మేము చేస్తామనేసి మేము తెలియజేస్తా ఉన్నాను. ధన్యవాదాలు. 17 డివిజన్లో మార్జినార్ కాలనీలో ఇవాళ కాలనీ అధ్యక్షులు కృష్ణ గారు కానీ కైలాష్ గారు కానీ ఆధ్వర్యంలో ఇవాళ ఆర్వీ ఫౌండేషన్, ముఖ్యంగా ఆర్వీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇవాళ కమలా హాస్పిటల్ వారి సౌజన్యంతో ఇవాళ మంచి కార్యక్రమం ఇవాళ ఖచ్చితంగా. ఎందుకంటే ఇవాళ ఇటువంటి ఆరోగ్యమైనటువంటి క్యాంపులు ఏర్పాటు చేయడం అనేది చాలా గొప్ప విషయం. అది గొప్ప మనసు ఉంటే కానీ ఇలాంటి క్యాంపులు ఏర్పాటు చేసే ఆలోచన రాదు. ఇవాళ సుమారుగా ఇప్పుడు నేను కమలా హాస్పిటల్ వారి యజమాని అడగడం జరిగింది. సుమారుగా ఈ 4 సంవత్సరాల్లో వారు 30 క్యాంపులు ఇలాంటి క్యాంపులు ఏర్పాటు చేసినట్టే వారికి మా కార్పొరేషన్ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే తుంగతుర్తి రవి గారు కూడా సుమారుగా 6 క్యాంపులు ఈ మన కార్పొరేషన్లో ఏర్పాటు చేసినందుకు వారికి కూడా మా కార్పొరేషన్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇవాళ అన్ని చెకప్స్ కూడా ఇక్కడ ఏదైతే కమలా హాస్పిటల్ వారు ఇక్కడ ఏర్పాటు చేశారో అందరూ కూడా బీపీ చెకప్ కానీ, షుగర్ చెకప్ కానీ, అలాగే ఈసీజీ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అందరూ కూడా మన డివిజన్లో ఉన్న 17వ డివిజన్లో ఉన్నటువంటి కాలనీ అధ్యక్షులు కానీ కాలనీ ప్రజలందరూ కూడా ఇవాళ ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని రాను వచ్చేది సీజనల్ డిసీజ్ బాగా వస్తాయి కాబట్టి మనకు ఉన్నటువంటి బీపీ కానీ షుగర్ కానీ ఇవాళ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఇక్కడ చెక్ చేయించుకుని ఖచ్చితంగా ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే కూడా వాళ్ళే ఇవాళ టాబ్లెట్స్ కూడా ఇవాళ వాళ్ళు కమలా హాస్పిటల్ వాళ్ళు ఇక్కడ అరేంజ్ చేస్తారు కాబట్టి వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇలాంటి కార్యక్రమాన్ని ఇలాంటి క్యాంపుల్ని మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసినందుకు కమలా హాస్పిటల్ వారికి ఖచ్చితంగా మా కార్పొరేషన్ తరఫున మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా ఆర్వీ ఫౌండేషన్ వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ముందు కూడా ఫిర్జాదిగూడ కార్పొరేషన్లో 17 డివిజన్లే కాదు అన్ని డివిజన్లో 26 డివిజన్లో కూడా ఇలాంటి క్యాంపులు ఏర్పాటు చేసి వాళ్ళు ఎక్కడ కూడా ఏ డివిజన్లో కూడా అందరూ కూడా ఆరోగ్యంగా ఉండే విధంగా కూడా మనందరం కూడా కష్టపడాలని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ, అలాగే కాంగ్రెస్ పార్టీ నుంచి నాయకులందరూ కూడా ఇక్కడ విచ్చేసిన నాయకులందరూ కూడా మీరు కూడా మీ ఉన్నటువంటి డివిజన్లో కానీ మీ అటువంటి వార్డులలో కానీ మీ ఉన్నటువంటి అనుకూలంగా ఉన్న ప్రదేశాల్లో కానీ అందరం కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా ఇలాంటి క్యాంపులు ఏర్పాటు చేసి అందరూ కూడా మనం కార్పొరేషన్ ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా ఉండే విధంగా కూడా అందరం కష్టపడదామని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి రవి గారికి, అదేవిధంగా కాలనీ ప్రెసిడెంట్లకు, కాలనీ సెక్రటరీలకు, కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా కమలా హాస్పిటల్ యజమాన్యానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుసు. థ్యాంక్ యూ. సారు ఒకరికి పైప్ వేస్తాను, ఎమర్జెన్సీ పైప్ అమ్మ అయిపోయిందా?